కూడా స్తోత్రం చెప్తాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయమందున మరి సిలువలో పలికినటువంటి 7 మాటలు చక్కగా సంఘములో ఉన్నటువంటి మీరందరూ తెలియపరచడం అనేది ఎంతో గొప్ప ఆనందకరమైనటువంటి విషయం, ఎంతో గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. మరి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కనుక ఈ సమయమందున దేవుని యొక్క వర్తమానం మనం వింటాము. దైవ లేఖనంలో నుండి అనేక విషయాలను మరి ఇందాక మీరందరూ ఎన్నో రెఫరెన్స్లు, ఎన్నో మాటలు మీరు తెలియపరిచారు. నేను వాస్తవానికి నేను అనుకోలేదు మీరు ఇలా చెప్తారని. దేవునికి స్తోత్రం. ఏది జరిగినా పరిశుద్ధాత్మ దేవుడే సమస్తాన్ని సమకూడించి జరిగించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ రోజున మనమందరం ఈ స్థలంలో కూడి ఉన్నాం. ఇది గుడ్ ఫ్రైడే. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు లోక పాపముల నిమిత్తమై మనుషులందరినీ వారి వారి పాపముల నుండి విడిపించుట కొరకై ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చి మనుషులందరి పాపముల నిమిత్తమై ఆయన సిలువ వేయబడి ఆయన సిలువలో తన ప్రాణమును అప్పగించుకొని మరణించినటువంటి దినాన్ని మనము గుడ్ ఫ్రైడేగా భావిస్తా ఉన్నాం. ఇది గుడ్ ఫ్రైడేగా మనం పిలుస్తున్నాం. దీన్ని మనము తెలుగులో శుభ శుక్రవారము లేదా మంచి శుక్రవారం అని పిలుస్తా ఉంటున్నాం. ఒక మనుషుడు చనిపోతే ఆ మనుషుడు చనిపోయిన దినాన్ని మరణ దినమని లేకపోతే సంతాప దినములని రకరకాలుగా పేర్లు పెడతారు. కానీ యేసు ప్రభు మరి మరణించినప్పుడు యేసు ప్రభువునకు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? యేసు ప్రభు యొక్క మరణ దినం అని కాదు, కానీ అక్కడ ఏమని ఉంటదంటే శుభదినం. ఆయన మరణము మనుషుడికి శుభమును కలగజేసింది, మంచిని కలగజేసింది. అందుకే శుభ శుక్రవారము అనేటువంటి మాటలు మనము వింటా ఉన్నాం, క్యాలెండర్ లో చదువుతా ఉన్నాం, చూస్తా ఉన్నాం. చూడండి ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు, మరి యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు మరణించాడు, లేదా ఆయన మరణం వెనుకాల ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏమిటి, ఆయన మరణించడానికి కలిగిన కారణాలు ఏమిటి, లేదా ఆయన మరణము ద్వారా మనుషులకు భూమి మీద ఉన్నటువంటి భూనివాసులందరికీ కలుగుతున్నటువంటి విశేషమైన సువార్త ఏంటి అనే సంగతులు మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మొదటిగా మనం గమనించినట్లయితే గురువారం రోజున రాత్రికాల సమయంలో మరి యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అందరూ కూడా లూకా సువార్త తీసుకోనండి. లూకా సువార్తలో నుండి కొన్ని విషయాలని మీకు నేను గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం మీరు ఎలాగున తీసుకొని పెట్టుకోనండి. 22వ అధ్యాయము మన 39వ వచనం నుండి 23వ అధ్యాయము సుమారు చివరి వరకు కూడా లేదా 49 వరకు జాగ్రత్తగా నేను చెప్తున్న మాటలన్నీ కూడా ఇందులోనే రాయబడి ఉంటాయి. యేసు ప్రభు మరణించి అనగా శిలువ మరణమునకు పాత్రుడుగా ఎంచబడినటువంటి వచనములన్నీ కూడా మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను, అలాగే కొరింథీ పత్రికలోను వ్రాయబడి ఉంటాయి. కొన్ని పత్రికల్లో కూడా లిఖించబడి ఉంటాయి. సో ఏదేమైనప్పటికైనా యేసు ప్రభుల వారు మరి గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా యేసు ప్రభుల వారు ప్రార్థిస్తున్నటువంటి సందర్భంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన చెమట రక్తముగా మారినటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. యేసు ప్రభుల వారు అప్పుడే అంతకు ముందే చాలా సార్లు తనని వెంబడించినటువంటి ఈ 12 మంది శిష్యులకు చాలా సార్లు చెప్పాడు, ఇదిగో మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు. అయితే మనుష్య కుమారుడు అప్పగించబడుట మీరు మీ కన్నులారా చూస్తారు, అలాగే ఆయన సమాధి చేయబడుట చూస్తారు, అలాగే ఆయన తిరిగి 3వ దినమున లేపబడుట చూస్తారు, ఆయన
ముందుగానే యేసు ప్రభుల వారు ఆయన మరణానికి ముందుగానే ప్రభు తన శిష్యులకు తెలియపరిచినటువంటి సంగతి మనందరికీ తెలుసు. ప్రియులారా, గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభుల వారి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన బలమైనటువంటి ఒక ప్రార్థన చేశాడు దేవునికి. ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, లేని ఎడల లేకుంటే ప్రభువా నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నెరవేర్చును గాక అని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యేసు ప్రభుని వెంబడించిన 12 మంది శిష్యుల్లో యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యులు కేవలము 11 మంది మాత్రమే ఉన్నారు. మరి మిగతా ఒక శిష్యుడు ఎక్కడికి వెళ్ళాడు అని మీరు బైబిల్లో చదివితే, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 22వ అధ్యాయం 2-3వ వచనంలో చదివితే యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించి ఆయన ప్రధాన యాజకుల యొద్దకు అలాగనే అధికారుల యొద్దకు అధిపతుల యొద్దకు వెళ్ళి వారి దగ్గర వారు ఇచ్చినటువంటి ద్రవ్యమును తీసుకొని యేసును అప్పగించడానికి సిద్ధపడ్డాడు. బాగా గమనించాలి. అలాగనే సిద్ధపడిన వ్యక్తి యేసు ప్రభుల వారు ప్రభువు వల్ల సమర్పణ చేసేటప్పుడు ఆయన ముందుగా చెప్పాడు, ఇదిగో మీలో ఉన్నవాడు ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అనగానే శిష్యులందరూ అన్న మాట ఏంటంటే, ప్రభువా నేనా 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 అని అందరూ పలుకుతుండగా చివరిగా ఇస్కరియోతు యూదా అన్నాడు, నేనా ప్రభు అంటే నీవన్నట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు తెలియదా యూదా అని అన్నాడు. బాగా గమనించాల్సినటువంటి విషయాలు ప్రియులారా, గమనించాలి. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ మాటను చెప్పాడో, ఆ మాటను పలికాడో, ఇస్కరియోతు యూదాలో ఒక భయం కలిగింది. ఆ భయము కలిగి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ ప్రభు బలలో పాలు పంపులు పొందుక అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ రొట్టెని విరిచి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అధిపతుల దగ్గరికి వెళ్ళాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, వారు ఇచ్చిన ద్రవ్యాన్ని తీసుకున్నాడు, వారితో ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు. ఇదిగో మీరు ప్రభువుని అప్పగించమని నన్ను అడిగారు కదా, నేను ప్రభువుని అప్పగిస్తాను. నేను ఎవరినైతే వెళ్ళి నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభువు. హల్లెలూయా. ఆయనను మాత్రమే మీరు పట్టుకోవాలి. ఎందుకు ప్రభువును గురించి యూదా ఎందుకు అలా చెప్పాడు? మీరు ఆలోచించారా ఎప్పుడైనా? మీరు ఆలోచించవలసిన విషయం ఎందుకు తెలుసా? యేసుని వెంబడించిన వారందరూ కూడా యేసు పోలికలోనికి మార్చబడ్డారు. అంటే యేసు యొక్క వస్త్రధారణ, యేసు యొక్క క్రియాశీలన వారందరూ నేర్చుకున్నారు. యేసు ప్రభు ప్రార్థించడం, వీరు ప్రార్థన చేయటం. యేసు ప్రభు నడవటం, వీరు నడవటం. యేసు ప్రభు మాట్లాడే విధానం, వీరు కూడా మాట్లాడే విధానం. టోటల్లీ ఈ ఈస్ చేంజింగ్. అందరినీ కూడా ఆయన మార్పులోనికి తీసుకొచ్చాడు. ఆయనను వెంబడించినటువంటి వారు కంప్లీట్ గా మార్పులోనికి వచ్చేసారు. వస్త్రధారణ మారిపోయింది. అన్ని వింటున్నారన్న మాటలు అన్ని మారిపోయినాయి. అంటే ఎవరిని చూసినా యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరిని చూసినా యేసు కలిగి ఉన్నట్టుగానే వారు కూడా కలిగి ఉన్నారు. అందుకే ఇస్కరియోతు యూదా వారితో చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో వారిని మాత్రమే మీరు పట్టుకోవాలి. ఆయనే యేసు. హల్లెలూయా. ఇది చాలా మందికి తెలియదండి, మనం కూడా తెలుసుకోవాలి. ఇస్కరియోతు యూదా వచ్చాడు. సైనికులు బంట్రౌతులు కలిసి, ప్రధాన యాజకులు కలిసి, అధిపతులు కలిసి, వారందరూ కలిసి యేసు ఉండే స్థలానికి, యేసు ప్రార్థించే స్థలానికి వచ్చి యేసుని పట్టుకున్నారు. హల్లెలూయా. యేసుని పట్టుకున్నారు. ఆ పట్టుకున్నటువంటి సమయం మీరు గమనించినటువంటి విధానంలో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తుల వారు ఆ రాత్రికాల సమయంలో ఆయనను పట్టుకున్నట్టుగా గమనిస్తా ఉన్నాం. ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా వచ్చి. 22వ అధ్యాయం 47వ వచనం చదువుతారు ఒక మాట. ఆయన ఇద్దరు మాట్లాడుచుండగా ఇదిగో ఎవరు గుంపుగా వచ్చి, జనులందరూ గుంపుగా వచ్చి 12 మంది శిష్యులు, 12 మంది శిష్యుల్లో యూదా అనబడినటువంటి వాడు వారి కంటే ముందుగా నడిచి, ఈస్ కమిట్మెంట్, ముందుగానే కమిట్మెంట్ చేసుకున్నాడు. నేను ముందుగా వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, దేవునికి స్తోత్రం.
చూడండి, ఇక్కడ యేసు ప్రభు అప్పగించబడ్డాడు. ఈ అప్పగించబడినటువంటి ఈ రాత్రి కాలం లేదా ఆ గెత్సెమనే తోటలో మీరు గమనిస్తే గురువారం రోజున రాత్రికాల సమయమున 6 గంటల నుండి సాయంకాలం 9 గంటల వరకు పస్కా పండుగలో ఆయన పాల్గొన్నాడు. ప్రభు వల్ల వారికి అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆ రాత్రికాలం 9 గంటల నుండి 12 గంటల వరకు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయనను ఇస్కరియోతు యూదా ఆయనను అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనను అప్పగించబడినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు ఆయనను తీసుకొని వెళ్ళిపోయారండి. ఆయనను తీసుకొని వెళ్ళారు. బాగా గమనించాల్సిన విషయం, కొన్ని విషయాలు చక్కగా చెప్తా ఉంటాను. మీరు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి, ఆలకించడానికి ప్రయత్నం చేయండి. యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో రాత్రి 12 గంటల వరకు ప్రార్థించారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభుని పట్టుకున్నారు. ఆయన తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి తీసుకెళ్లారు? 5 అధికారులు లేదా 5 రకాల తీర్పుల నిమిత్తమై ప్రభుని తీసుకొని వెళ్ళారు. మీ బైబిల్లో మీరు చూడండి, ఇదంతా కూడా లూకాసు వార్తలో మనకు కనబడతా ఉంటారు. మీరు మొదటిగా చూడండి, అక్కడ 53, 52, 54 వచనాలు అక్కడ చదువుదాం. యేసు నన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులు దేవాలయపు అధిపతులతోనూ మీరు బందిపోటు దొంగ మీరికి వచ్చినట్టు కత్తులతో గుదియలతో బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉండినప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారము అని యేసు ప్రభు అక్కడ చక్కని మాటలు చెప్పాడు. అయినా నేను ప్రతిదినము మీ ముందు నడుచుకుంటూ వస్తున్నాను. మరి అప్పుడు నన్ను పట్టుకోలేదు, కానీ ఈ అంధకార గడియలోనికి వచ్చినప్పుడు మీరు నన్ను పట్టుకున్నారు. ఇది అంధకారపు యొక్క అధికారములకు సూచనగా కనబడుతుంది. ప్రభువును పట్టుకున్నారు. అక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్లారు? చదవాలి 54వ వచనం. వారు ఆయనను పట్టి ఎలా తీసుకెళ్లారండి? ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని వెళ్ళారు. మొట్టమొదటిగా మీరు గమనించాలి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని 5 చోట్లకు తీసుకెళ్లారు. ఎన్ని చోట్లకండి? 5 చోట్లకు. అందులో మొట్టమొదటిది ఎక్కడికంటే ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఆ స్థలంలో ఉండినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు, కొందరు ఆయనను నడుముంగిట మంట వేసి, అంతేనా, చుట్టూ కూర్చుండినప్పుడు. ఓకే, ఇక్కడ పేతురు గురించినటువంటి విషయం కనబడతారు. మొదటిగా ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలోని ఉన్నటువంటి ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏమనంటారు తెలుసండి? ఆయనను అపహాస్యం చేస్తారు. ఆయన ఇంకేం చేయబడతారు తెలుసండి? కొట్టి ముఖం మీద కప్పి ఆయనను ఏం చేస్తారు తెలుసండి? నేను కొట్టిన వాడు ఎవడో మాకు చెప్పుమని అతన్ని హేళన చేసినటువంటి సందర్భం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు 55వ వచనం నుండి మీరు 62వ వచనం వరకు లేదా 64వ వచనం వరకు 5వ వచనం వరకు ఈ విషయాలన్నీ కూడా రాయబడతాయి. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? యేసు ప్రభు ప్రధాన యాజకుని ఇంటికి తీసుకొని పోబడినప్పుడు అక్కడ ఇంకొకటి కూడా జరిగింది. ఏంటో తెలుసా? పేతురు అబద్ధమాడటం. హల్లెలూయా. పేతురు అబద్ధమాడటం. చూడండి, యేసు ప్రభువుని వెంబడించినటువంటి పేతురు అబద్ధమాడవలసినటువంటి అవసరం వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసండి? అందరూ యేసు ప్రభుని పట్టుకొని తీసుకొని వెళ్తారని ప్రభువు చెప్తున్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడి చెప్తా ఉన్నాడు, ప్రభువా, ఎవ్వరు వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలి పోనయ్యా అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, ఇదిగో పేతురు, నీవు కోడి కూయక మునుపు ముమ్మారు నన్ను గురించి అబద్ధము ఆడతావు. స్తోత్రం, హల్లెలూయా. కోడి కూయక మునుపు, కోడి కూసే సమయం ఉదయం 4 గంటల వరకు, అంటే ఉదయం 4 లేదా 5 గంటల వరకు. ఆ సమయం వరకు ఏమైతావు? నువ్వు అబద్ధం ఆడతావు. ఆ జరిగినటువంటి సంఘటన మనకి ఇక్కడ కనబడతా ఉంది.
నేను చెప్పాలనుకున్న మాటలు శ్రద్ధగా మీరు ఆలకించాలి. మొదటిగా ప్రధాన యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. రెండవది ఎక్కడికి తీసుకెళ్లారు? అదే లూకా సువార్తలో మీరు 66వ వచనంలో చదివితే ఒక మహాసభలో యేసు ప్రభువుని నిలవబెట్టి ఆయనతో మాట్లాడుతున్నారు. 66వ వచనంలో మహాసభలో యేసు ప్రభు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తువైతే మాతో చెప్పు అని అంటున్నారు. నీవు క్రీస్తువైతే మాతో చెప్పు, మేము కూడా నువ్వు చెప్పిన మాటను నమ్ముతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక యేసయ్య అన్నాడు, నేను ఒకవేళ క్రీస్తుని మీతో చెప్తే మీరు నా మాట నమ్మరు. స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని కుమారుడవా అని అంటే అవును మీరన్నట్టే అని చెప్తాడు. ఇది రెండవదిగా మహాసభ ఎదుటికి. ఎందుకు మహాసభ దగ్గరికి తీసుకెళ్లారు అని మీరు ఆలోచన చేస్తే, ఉదయం అందరూ కూడా పెద్దలందరూ కూడా ఒక చోట కూర్చుంటారు. ఆ కూర్చున్న స్థలంలో అధికారులు, ప్రధాన యాజకులు, అధిపతులు, శాస్త్రులు, సదుకాయులు, అక్కడ ఉన్నటువంటి ఆ యూదా మత భవిష్ట పెద్దలందరూ కూడా ఒక స్థలంలో కూడి ఉండేటువంటి స్థలం మహాసభ. ఆ సభలోనికి ప్రభుని తీసుకెళ్తారు. అక్కడ కూడా ప్రభు ఒక మాట కూడా పలకకుండా మౌనంగా ఉంటారు. మూడవదిగా మీరు గమనిస్తే పిలాతు రాజు దగ్గరికి తీసుకెళ్తారు. మీరు 23వ అధ్యాయంలో యేసు ప్రభుని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినట్టు మనకు కనబడతా ఉంటాయి. మూడవ విషయాన్ని మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. పిలాతు దగ్గరికి తీసుకెళ్తే ఏమనంటారంటే తెలుసండి, అక్కడి మా జనము తిరగబడి ప్రేరేపించుచు ఏం చేస్తున్నాడంట, మీరు పన్నీయకూడదు, మీరు క్రీస్తు అయినటువంటి యేసుని రాజుగా మీరు కొలవాలి అని చెప్తున్నారని ఆరోపణ చేస్తారు, నిందిస్తారు. బాగా గమనించాల్సినటువంటి విషయం. అలాగనే మరలా మనం కిందికి చదువుకుంటూ వెళ్తే మనము యేసు ప్రభుల వారు 4వ యొక్క అధిపతి దగ్గరికి తీసుకెళ్తారు. మీరు అక్కడ గమనించండి, 8వ వచనంలో ఏ రోజు రాజు దగ్గరికి తీసుకెళ్లబడినటువంటి స్థితి మనకు కనబడతారు. పిలాతు దగ్గరికి తీసుకెళ్ళగానే పిలాతు చెప్తా ఉంటాడు. పిలాతుతో అక్కడున్న ప్రజలు చెప్తా ఉంటారు, అయ్యా ఈ మనుషుడు గలిలయ నుండి, ఎక్కడి వరకట, గలిలయ నుండి, అక్కడ ఉంటారు చక్కగా యెరూషలేములో గలిలయ నుండి యూదయ దేశమంతటా ఈయన ఉపదేశం చేస్తున్నాడు, ఈయన దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు అని అంటే పిలాతు రాజుకు ఆలోచన వచ్చి, అయితే ఇతడు గలిలయుడా? ఒకవేళ గలిలయుడైతే ఏ రోజు రాజు దగ్గరికి మీరు తీసుకెళ్ళండి. వెంటనే అక్కడి నుండి ఏ రోజు రాజు దగ్గరికి తీసుకెళ్తారు. 4వ సమాధి, 4వ తీర్పు. ఏ రోజు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఏ రోజుకు కూడా ఒక ఆశ ఉన్నది. యేసు ప్రభువుని గురించి అనేక సార్లు, అనేక పర్యాయములు యేసును గురించి ఆయన విన్నాడు. అయ్యో యేసును చూడాలనుకున్నాడు. యేసు యొక్క మాటలను విని తృప్తి పొందాలనుకున్నాడు. యేసయ్య ఒక అద్భుతం చేస్తే నేను చూడాలని నాకు ఎంతో ఆశ ఉంది, నిరీక్షణ ఉంది అని అనుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి యేసును తీసుకెళ్లారండి. అక్కడ మనం గమనిస్తాం 8వ వచనం నుండి చక్కగా మనము 12వ వచనం వరకు మనం చదువుకుంటా ఉంటాం. విషయం ఏంటంటే ఈ యొక్క గలిలయలో ఉన్నటువంటి, యూదయలో ఉన్నటువంటి ఈ యొక్క హేరోదుకి, పిలాతుకి మాటలు లేవు. వీరిద్దరు శత్రువులుగా ఉన్నారు. యేసు ప్రభు యొక్క పంపడం బట్టి, యేసు ప్రభుని ఏ రోజు దగ్గరికి పంపడాన్ని బట్టి అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఏం కార్యమో తెలుసండి? శత్రువులుగా ఉన్న వారు ఏకమైపోయారు. దేవునికి స్తోత్రం. మిత్రులుగా మార్చబడ్డారు. ప్రియులారా, గమనించాల్సినటువంటి విషయం, నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. 5వదిగా మీరు గమనిస్తే యేసు ప్రభుల వారిని చిట్ట చివరి యొక్క స్థితి మనం అక్కడ గమనిస్తూ ఉంటాం. 5వదిగా మీరు 13వ వచనం అక్కడ చక్కగా ఉండేది. యేసు ప్రభుని మరలా పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. మరలా పిలాతు దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా వీడు దేవదూషణ చేయించున్నాడు, వీడు మరణమునకు పాత్రుడు అని చెప్పి అధికారులు, యూదులు, అక్కడ ఉన్నటువంటి మత ప్రవిష్టులు వారందరూ కూడా ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన చేసిన తర్వాత యేసును సిలువకు అప్పగించడం జరుగుతుంది. అక్కడ ఒక విషయం ఏమి జరిగిందో తెలుసా? యేసు ప్రభుల వారు అక్కడ ప్రకటిస్తున్న, యేసు ప్రభుల గురించి ప్రకటిస్తున్నటువంటి మాటలో విచిత్రమైన విషయం, ఒక బందిపోటు దొంగ
బంధించబడి యేసు ప్రభు అప్పగించబడటం. బాగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం మనకు లేదు. యేసు ప్రభు శిలువకు అప్పగించబడినప్పుడు జరిగిన సంఘటనలు ఇవి. జరిగిన సంఘటనలు: పేతురు అబద్ధమాడాడు, అంతేకాకుండా యూదా మరణించాడు, అంతేకాకుండా బందిపోడ దొంగ విడుదలయ్యాడు, అంతేకాకుండా యేసు ప్రభు తనను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. యేసు ప్రభు తన తలపైన ముళ్ళ కిరీటం గుచ్చబడింది. ఇంకొకటి ఏందో తెలుసా? యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు, సిలువకు అప్పగించబడిన తర్వాత సిలువ వేయబడి వరకు ఎన్నో క్రియలు కార్యాలు జరిగినాయి. 39 కొరల దెబ్బలు కొట్టబడ్డాడు. అంతేకాకుండా తన తలపైన ముళ్ళ కిరీటం గుచ్చబడింది, తన ముఖం పైన ఉరిసివేయబడ్డాడు, తన వీపు పైన పిడిగుద్దుల చేత గుద్దబడ్డాడు. అంతేకాకుండా తాను సిలువను మోసుకుంటూ గొల్గొతా కొండకు వెళ్తున్నటువంటి సందర్భంలో తన యొక్క శరీరం నుండి రక్తము మాంసము ముద్దలు ముద్దలుగా పడిపోవటం, కారిపోవటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఆ భారభరితమైనటువంటి సిలువ, ఆ భారభరితమైనటువంటి సిలువను ఆయన మోసుకుంటూ వెళ్తున్నటువంటి సందర్భం ఒకసారి నువ్వు గుర్తు చేసుకున్నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ సిలువలో వేలాడడానికి ముందుగా ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. అందుకే యోహాను అన్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే మనుషుడి యొక్క పాపములన్నింటినీ కూడా ఆయన సిలువలో మోసాడు అనడానికి ఇది ఒక గొప్ప రుజువు. ఇది గొప్ప రుజువు. సిలువలో వేలాడటానికి ముందు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ప్రియులారా, గమనించాల్సిన విషయం, చక్కని మాటలు. ఆ సిలువను మోసుకుంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు యొక్క కుడి వైపున ఎడమ వైపున 2 దొంగలు. ఇందాక మనం సిలువలో పలికిన మాటను మనము చదువుతున్నాం కదా. ఆ 7 మాటల్లో 2వ మాట, నీవు నాతో కూడా పరదేశులో ఒక దొంగ మారు మనసు పొందటం, రక్షింపబడటం. ఒక్క మాట చేత రక్షింపబడటం ఎంత గొప్ప విషయం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అంతేకాకుండా యేసు ప్రభు సిలువలో వేలాడుతుండగా మనుషుని రక్షించడమే కాదు, కానీ సిలువలో పలికినటువంటి 7 మాటలు మనుషుడి యొక్క జీవితంలో ఎంతో ప్రభావితం చూపించినాయి. ఎంతో ప్రభావితం. మొదటి మాట అంటాడు క్షమించుట గురించి చెప్తాడు. 2వ మాట అంటాడు నాతో ఉండే రక్షణ నీకు ఇస్తున్నాను అంటాడు కదా. క్షమించడం, మనం క్షమాపణ కలిగిన వారంగా ఉంటాం. ఏమైంది? ఇట్లా 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 అంటాడు. వినాలి వాక్యం. దేవుని నడిపింపుడు పోగొట్టకండి. స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించాలి, యేసు ప్రభు ఆయన సిలువను మోస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎంత వేదన పడి ఉన్నాడో, సిలువ మీద ఆయనను కాళ్ళకు చేతులకు మేకులు కొట్టినప్పుడు అంతే వేదన, అదే రక్తం, అదే నీరు కారింది. దేని కొరకు ఆయన ఈ త్యాగం చేశాడు? దేని కొరకు ఈ త్యాగమును ఆయన చేయవలసి వచ్చింది? తండ్రి చిత్తమును నెరవేర్చడం కొరకు. హల్లెలూయా. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మన శరీరము విలవిల్లాడుతుంది. అలాంటిది ఒళ్ళంతయు కూడా రక్తధారలతో నింపబడింది. శరీరంలో ఏ స్థలము కూడా ఖాళీ లేదు. శరీరంలో ఏ స్థలము కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి. తన ముఖము పైన, తన తల పైన, తన వీపు పైన, తన చేతుల పైన, తన శరీరంలో ఉన్న ప్రతి అంగుళము కూడా రక్తమయమైపోయినది. హల్లెలూయా. రక్తమయమైపోయినది. ఆ రక్తధారల చేత తాను నింపబడిన వాడై ఆయన దొంగతో చెప్తున్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో. సో అద్భుతమైనటువంటి విషయం. మన జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? ఆయన శిలువ మరణాన్ని మన హృదయంలో దాచుకోవాలి. ఆయన శిలువ మరణాన్ని మన మనస్సులో దాచిపెట్టుకోవడం
కాకుండా మన ఇతరులకు కూడా ప్రకటించాలి. చూడండి, ఇక మీరు గమనిస్తే ఆయన మరణానికి ముందుగా జరిగినటువంటి కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, అక్కడ యేసు ప్రభు మరి ఈ యొక్క లోకములో మరి ఆయన ఇంత మరణము పొందటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలు మనకు బైబిల్ కనబడుతూ ఉంటాయి. చూడండి, అక్కడ మీ వాక్యములో గమనిస్తే కొన్ని కారణాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన శిలువ మరణము పొందుటకు మొట్టమొదటి కారణం నీకు నిత్య జీవం ఇవ్వడానికి యేసయ్య తన మరణమును పొందుకున్నాడు. ఇది యోహాను సువార్తలో 3వ అధ్యాయం 14-15 వచనంలో చదివితే మనుషులందరి నిమిత్తమై ఆయన నిత్య జీవము నీకు ఇచ్చుటకు హల్లెలూయా ఆయన మరణించబడ్డాడు. ఇంకా మీరు చదివితే అక్కడ మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో మీరు 28వ వచనంలో చదివితే మనుషులందరి నిమిత్తమై క్రయధనముగా అక్కడ ఉంటుంది. చూడండి, క్రయధనముగా ఆయన అర్పించబడ్డాడు. 20వ అధ్యాయం 18వ వచనం చక్కని మాట ఉంటుంది. ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాం మనం, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును, వారాయనకు మరణ శిక్ష చేస్తారు. 28వ వచనం అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. అనేకులకు క్రయధనముగా అనేకుల కొరకు తన ప్రాణమును పెట్టుటకు హల్లెలూయా తన ప్రాణాన్ని అర్పించుటకు వచ్చాడు. ఇంకా మీరు వాక్యాన్ని చదివితే ఎబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 26వ వచనంలో చదివితే చక్కని మాట ఉంటది. పాపము నుండి విడిపించుటకు విడుదల చేయుట కొరకు ఆయన వచ్చాడు. రోమా పత్రికలో మనం చదివితే 5వ అధ్యాయం 25వ వచనంలో చదివితే వాక్యం అంటుంది, అపరాధముల నిమిత్తం ఆయన లోకానికి వచ్చాడు. అపరాధముల నుండి విడిపించుటకు వచ్చాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం అంటుంది, అందరి పాపముల నిమిత్తం తనను తాను బలి అర్పణగా చేయుట కొరకు లోకానికి వచ్చాడు. నా మాటలు శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. నువ్వు అనుకోవచ్చు, ఎవరు చేయలేని త్యాగం ఇతడెందుకు చేయాలి, ఎవరు చేయలేని కార్యం ఈయన ఎందుకు చేయాలి అని అంటే అది దేవుని యొక్క చిత్తం. నీ తలంపు కాదు, నా తలంపు కాదు, అది దేవుని యొక్క చిత్తం. అందుకే పౌలు భక్తుడు చెప్పేసి సంఘానికి అంటాడు 2వ అధ్యాయం 1వ వచనంలో, అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మనలను బ్రతికించుట కొరకు క్రీస్తు మన కొరకు మరణించెను. బ్రతికించుట కొరకు, మనల్ని బ్రతికించుట కొరకు. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు బ్రతికి ఉన్నావంటే కేవలం ఆయన కృప. ఆయన కృప. ఆయన నీ కొరకు మరణించి నిన్ను బ్రతికించాడు. ఆయన నీ కొరకు మరణించి నిన్ను బ్రతికించాడు. ఆయన తిరిగి లేపబడి నీ కొరకు నిత్య రాజ్యమును సిద్ధపరిచాడు. ప్రియులారా, ఇంకా మన బైబిల్లో చదివితే తండ్రి చిత్తం నెరవేర్చడం. ఎవరి చిత్తం అని? తండ్రి చిత్తం నెరవేర్చడం. మనల్ని సమాధానపరచుట కొరకు, తండ్రితో సమాధానపరచుట కొరకు. ఇంత గొప్ప మాటలు అంటే మనల్ని పరిశుద్ధపరచుట కొరకై, నిలువెల్ల పాపముతో నింపబడిన మన శరీరం, మన హృదయం, మన మనస్సు మనల్ని శుద్ధీకరణ చేయడం కొరకు, మనల్ని పరిశుద్ధపరచడం కొరకు. అంతేగాని యేసు ప్రభు
మరొక దాని కొరకు కాదండి. ఆయనతో నీవు ఆయనతో ఉండటం కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. స్తోత్రం. ప్రభుకు మహిమ. హల్లెలూయా. పాపులమైన మన కొరకు తన ప్రేమను చూపుటకు ఆయన లోకానికి వచ్చాడు. ఇంకొక మాట చెప్పిన, లోకంలో ఉన్న ఉగ్రత నీ మీదకి రాకుండా నేను రక్షించడం వచ్చాడని వాక్యం చెప్తుందండి. అది పక్కన పెట్టేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే మన ఆలోచనల చొప్పున నడుచుకుంటూ ఉంటాం. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితమే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన మనుషులందరి పాపముల నిమిత్తమై ఆయన క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడు. దేవుడు మానవుడుగా ఉండి తాను క్రయధనముగా ప్రకటించబడ్డాడు. మనం ఆయనకు క్రయధనము చేయగలిగిన వారంగా, మనం ఆయన కొరకు నిలబడగలిగిన వారంగా మనం. కనుక ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున నీకు నేను గుర్తు చేసే విషయం, యేసు శిలువకు అప్పగించబడినప్పుడు జరిగిన సంఘటనలో అబద్ధమాడినటువంటి పేతురు ఒక రోజున మారుమనసు పొందాడు. యూదా మరణించాడు. ఒకవేళ యూదా యేసును అప్పగించకపోతే ఈ లోకంలో ఉన్న మానవాళికి రక్షణ లేదు. అది దేవుని చిత్తమని గ్రహించాలి. బందిపోటు దొంగ విడిపించబడ్డాడు, ప్రభు అప్పగించబడ్డాడు. అంటే ఒక దొంగని విడిపించబడినప్పుడు కూడా ప్రభు తనను తాను ఏం చేసుకున్నాడు? ఈ సాక్రిఫైస్, తనను తాను సజీవ యాగంగా సమర్పించుకున్నాడు. కనుక దొంగల్లో ఒక దొంగకు రక్షణ ఇచ్చాడు. నేను ఇతరులను రక్షణలోనే నడిపించానంటే నీ తప్పును నువ్వు తెలుసుకో. యేసు ప్రభు మరణించినప్పుడు జరిగిన సంగతులు అక్కడ మనం మత్తయి సువార్తలో చదువుతూ ఉంటాం. ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు మరణము ఆ 7 మాటలు పలికిన తర్వాత చివరి మాట పలకగానే, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చివరి మాట పలకగానే, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనే మాటలు పలుకుచూ ఉండగా ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించగా, ప్రభు ఆయన ఆత్మను నీకు అప్పగిస్తున్నానని ఎప్పుడైతే ప్రభు శిలువలో పలికినటువంటి 7వ మాట సమాప్తమైనదని పలికాడో, వెంటనే తన ప్రాణము తనలో నుండి ప్రభు యుద్ధకు వెళ్ళింది. తండ్రి యుద్ధకు వెళ్ళింది. కేక వేసి ఆ మాట పలకగాడు, తన ప్రాణాన్ని విడిచాడు. దేవాలయములో ఉన్న తెర 2గా చినిగింది. భూమి వణికింది, భూకంపము కలిగింది, మండ బద్దలైపోయింది, సమాధులు తెరవబడ్డాయి. చూడండి, పరిశుద్ధులైన వారి యొక్క శరీరములతో వారు లేచారు అని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50, 51, 52, 53, 54 ఈ వచనాల్లో మనకు కనపడతా ఉంటుంది. చిమ్మ చీకటి కమ్ముకున్నది. చిమ్మ చీకటి యేసు ప్రభు మరణించాడో లేదో అని రోమా సైనికుల్లో ఒకడు వెళ్ళి తన ప్రక్కలో ఉన్నటువంటి ఆ ప్రక్కలో ఒక పల్లెపుతో పొడవుగా తన శరీరంలో ఉన్నటువంటి నీరు రక్తమంతా పూర్తిగా కారిపోయినది. అక్కడ జరుగుతున్న సంగతి, భూమి కంపించిన సంగతి, దేవాలయం యొక్క తెర చెడిన సంగతి, అంతేకాకుండా ప్రియులారా బండ బద్దలైనటువంటి సంగతి, సమాధులు తెరవబడిన సంగతి, సమాధుల్లో ఉన్నటువంటి వారు పరిశుద్ధులైనటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారు లేపబడినటువంటి సంగతి వారు అక్కడ చూడగానే ఆ సైనికుల్లో ఒకరికి హృదయం బద్దలైపోయి మార్పు చెందాడు. చివరికి ఆయన మరణము కూడా ఒక వ్యక్తిని నిజమైన దేవుని కుమారుడిగా, దేవుని యొక్క కుమారుడిగా గుర్తించేటువంటి వ్యక్తిగా ఆయన ఒక వ్యక్తిని మార్చివేశాడు. ఈ రోజున దేవుని సేవకుడిగా, దేవుని సంఘముగా 2000 సంవత్సరాల క్రితం ప్రభు చేసిన త్యాగం ఈ రోజు నువ్వు తలుచుకుంటున్నావు. నలుగబెట్టబడ్డాడు, విడిచివేయబడ్డాడు, హేళన చేయబడ్డాడు, హింసింపబడ్డాడు, పొడవబడ్డాడు. ఆయన రక్తము భూమి మీద ఒలికించబడి వాయి నీ పాపము నుండి నేను విడిపించడం, నేను పరిశుద్ధంగా ఉంచడం కొరకు,
నిన్ను ఆయనతో కూడా తీసుకువెళ్ళట కొరకు, నువ్వు ఆయనతో కూడా జీవించడం కొరకే ఆయన ఈ పనులన్నీ నీకు చేశాడు. కనుక ఈ రోజున దుఃఖపడటమే కాదండి, బాధించటమే కాదు, ఈ రోజున నువ్వు తెలుసుకోవాల్సింది ఏదో తెలుసా? నా కొరకు ప్రభు మరణించిన సంగతి నా వారందరికీ నేను తెలియపరచాను. అలాంటి కృప మనందరికీ దేవుడిచ్చి నడిపించును కాక. కళ్ళు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగినటువంటి మా యేసయ్య, ఈ సన్నిధానంలో మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో తండ్రి, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచావు. ప్రత్యేకించి ఈ వర్తమానం నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. సిలువలో పలికినటువంటి మాటల్లో నాయన మొదటి మాట క్షమాపణ గుర్తు చేస్తుంది. క్షమించే వారిగా మేము ఉండాలి. ఒకరిని ఒకరు క్షమాపణ కలిగిన వ్యక్తులంగా నడుచుకోవడానికి సాయం చేయండి ప్రభు. దేవానికి వందనాలు. ఆత్మల పట్ల దప్పిక ఉండాలి. మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప, నీ దయా, నీ వాత్సల్యతలు మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని మీరు నింపండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యము తోడై ఉండి కాపాడి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. రేపు